నువ్వు కట్రా. నువ్వు కట్టుగురు. కట్రా. నువ్వు కట్రా. నువ్వు కట్టరా. ఎవరో ఒకరు కట్టండి రా. రే బాబు, ఇంక ఆగండి, తోసుకోమాకండి. నేను కడతా అందరిది అంతా, వదిలేయండి. పేమెంట్ అయిపోయింది, చెక్ చేసుకోండి ఒకసారి. డోర్ తీయండి రా. రే ఆడొచ్చినట్టున్నాడు, అల్లరా రే. ఆడొచ్చినట్టు వెళ్ళిపో. రా డోర్ తీయండి రా. నువ్వు తీయరా. మీరు ఎప్పుడు ఎలాగ చేస్తారా బాబు, వచ్చి తలకాయనప్పుడు. వెళ్ళరా, ఫాస్ట్గా ఏం ఆడుతున్నాను, మధ్యలో ఉన్నాను. దుప్పటేదిరా. లైట్ ఆఫ్ రాక్షే. ఆపుతలేరా, పడుకోరా, 10 అయింది. రేపు పొద్దున డ్యూటీకి వెళ్ళాలి. వద్దులే, మేము వెళ్తాం డ్యూటీ, మేము రావాలి. పడుకోనేమన్నా ఏంటి సౌండ్ స్విచ్ చేస్తున్నారు. డ్యూటీకి వెళ్ళాలంటే నిద్రపోనేవారంట బాబు. వీడియో చూడరా, మాట్లాడరా. వీడియో చూడ మాట్లాడరా. అరే ఇక్కడ మాట్లాడట్లేదా. షిఫ్ట్కి వెళ్తున్నాను, రావా? అప్పుడే ఎందుకు, ఇంకా చాలా టైం ఉంది రా బాబు. ఎప్పుడు వెళ్ళినా అదే జీతం. అప్పుడు వెళ్ళిపోతున్నావు. వెళ్తున్నాంట్రా, టైం అయింది. టక్ చేసుకోండి. నాకెందుకు రా టక్, ఆఫీసే మాది. ఇప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తాం, ఇప్పుడు కన్నప్పుడు వస్తాను. నేను నాన్న అనుకున్నావేంటి? అంటే గారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు లోకల్. ఏంటి పొద్దు పొద్దున్నే ఏదో లింక్ పంపించాడు, టెలిగ్రామ్ లింక్ అనుకుంటా. చూస్తే ఇదేం అర్థం కావట్లేదు. సర్లే, తర్వాత వీడికి ఒకసారి ఫోన్ చేయాలి మధ్యాహ్నం. ఏమున్నాయండి కర్రీస్? రే సాయి, కర్రీస్ కడుతున్నారా? ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, ఆగరా. రే తమ్మిది వస్తా. సరేరా.
అరే ఏంటి రావా? వెళ్ళరా, ఫోన్ మాట్లాడొస్తా. చెప్పరా, పొద్దున్నే లింక్ ఏదో పెట్టావు. ఎందుకురా నాకు ఆ టెలిగ్రామ్ లింకులు? డబ్బులు రావు పెట్టవు, తలనొప్పులు కాకపోతే నాకు. సర్లే, నీ షిఫ్ట్ టైం అవుతుంది, మళ్ళీ చేస్తా. బాయ్ బాయ్ బాయ్. మామ కొంచెం డబ్బులు కావాలి మామ. అది ఇంకేదో పెట్టావు కదా, పక్కగా డబ్బులు వస్తాయా? కొంచెం ట్రై చేద్దాం అనుకుంటాను మామ, కొద్దిగా హెల్ప్ చేయి. ఆగాగు, చూస్తాను, ఆగాగు. డ్యూటీకి లేట్ అవుతుంది, రావేంటి షిఫ్ట్కి? మార్కెట్ బ్యాలెన్స్ అని అడుగుతుంది, కొట్టిన యూపీఐ అడుగుతుంది, పాన్ కార్డ్ అడుగుతుంది. పాన్ కార్డ్ ఇవ్వచ్చా? ఇవ్వనా? అన్నీ అలౌ చేయమంటారు, ఓకేనా? ఇవ్వనా? అవునా? మా త్వరగా చెప్పాము, టైం అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు. మా పేమెంట్ అయిపోయింది. మా పేమెంట్ అయిపోయింది. ఎప్పుడు వస్తాయి? సాయంత్రంలోకి వస్తాయా? లేవు మా డబ్బులు, ఎందుకని. సరే సరే, అయితే అలాగే షిఫ్ట్కి వెళ్తున్నాను, రేపు వచ్చేస్తాయి కదా పక్క. ఓకే బాయ్. హే దేవుడా, ఎలా డబ్బులు వచ్చేలా చూడు దేవుడా. అమ్మయ్యా, మొత్తానికి మనీ వచ్చాయి. రేపటి నుంచి కొంచెం కొంచెం పెట్టి బాగా సంపాదించేయాలి. ఎంతకి మీరు ఉంటుంది? 6 అదే అదే 6. మీరు హోటల్ పేరేంటి? తెలుసు కదా. నాకు తెలీదమ్మా. తెలుసు కదా, హోటల్ పేరే తెలుసు కదా. సరేలే బాబు, విచిత్రంగా ఉంది. ఏం తెచ్చావురా? బిర్యానీ తెచ్చాను బావా. బిర్యానీ ఏంట్రా మొబైల్ తినేస్తున్నారు మీరు? ఏంటి ఈరోజు స్పెషల్? మావా, కొంచెం డబ్బులు కావాలి మావా. అన్నయ్య కార్డు బిల్లు కట్టాలి మావా. అరే నా దగ్గర రూమ్ రెంట్కే డబ్బులు ఉన్నాయిరా, మరి రూమ్ రెంట్ కట్టే టైంకి ఇచ్చేస్తావా? అన్న అలా కట్టి ఇచ్చేస్తాడు డబ్బులు, అంతే, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది మా వెంటనే 10 నిమిషాల్లో అలా కట్టినప్పుడు ఇలా కట్టేస్తాను. రే, ఏదో ఒకటి మొన్న వచ్చిన జీతం అంతా ఇంటికే పంపించాను. ఏమంటావు? రూమ్ రెంట్ తప్ప. అన్నయ్య కార్డు బిల్లు కట్టాలంట, అలా కట్టి ఇలా ఇచ్చేస్తాడు. జస్ట్ అలా కట్టి ఇలా ఇచ్చాడు. అవునరా, రూమ్ రెంట్ తప్ప అవును మావా, రూమ్ రెంట్ డబ్బులు నాకు మావా, నేను తీసుకుంటాను మావా. రూమ్ రెంట్ అందరూ ఇప్పుడు కడితే నేను అప్పుడు కట్టేస్తాను. కార్డు బిల్లు కట్టి తీసేయడం మావా, అలా కట్టి ఇలా తీసేస్తాడు, అంతే. నీకు ఏ ఇబ్బంది ఉండదు. రూమ్ రెంట్ అడిగితే నా మీద తోసి నేను కడతాను ఇద్దరిది, ఓకేనా? మావా నేను కడతాను మావా, నీకు ఎందుకు? రూమ్ రెంట్ డబ్బులు మాత్రమే ఉన్నాయి. అన్నీ కార్డు అలా కట్టి ఇలా ఇచ్చేస్తాడు, అంతే, సింపుల్. అలా కట్టి ఇలా ఇచ్చేస్తాడు, ఇబ్బంది లేదు మామా. 100% డ్యామ్ షూర్ మామా. అన్నయ్య కార్డు బిల్లు ఇప్పుడు ఎక్కడ వస్తాయిరా బాబు? 30,000 కావాలి చాలు, వెంటనే ఇచ్చాడు. కార్డు కట్టి ఇచ్చాడు.
ఇచ్చేయండి రా. అరగంట ఇచ్చేస్తానా, కార్డు కట్టేసేవాడు. వెళ్ళి నీ చూసుకుంటాను, వెళ్ళి వెళ్ళి కానీ ఆపర పక్కన పెట్టి డబ్బులు పోయినా డబ్బులు పోవడం ఏంట్రా, బయట తెస్తే అసమాసిగా ఉంది ఏంట్రా, బయట తీసి తెస్తే చెప్తాను రా సై, ఏదో ఒకటి చేస్తాను రా, ప్లీజ్ రా. ఆ డబ్బులు మొత్తం అందులోనే పెట్టాను రా. అన్నయ్యకి ఇచ్చారని అబద్ధం చెప్పాను రా. అన్నయ్యకి డబ్బులు ఏమి ఇవ్వలేదురా, నేనే వాడుకున్నాను రా. ఒక చోట పెడితే మొత్తం డబ్బులు అన్నీ పోయిరా సాయి, ఏదో ఒకటి చేస్తాను రా. ఊరుకోర్రా బాబు, అసలు అంత 30 రూపాయలు 2 రూపాయలు అనుకున్నావేంట్రా, 30,000 బయట నుంచి తెచ్చేసావరా, 30,000 అసలు అది కదరాది చెప్తాను రా, ఏమంటాం రూమ్ రెంట్లు కూడా ఇచ్చాం కదా బాబు, ఏంట్రా బాబు అలా చేస్తే ఊరుకోర్రా. ప్లీజ్ రా, నేను అవుతా రూమ్కి వెళ్తారా, ఏదో ఒకటి చెప్తారా, నీకు ఇచ్చేస్తారా, ఊరుకోర్రా. ఏదో ఒకటి చెయ్యి. ఈడేం చేశాడు ఏంటో డబ్బులు, అసలు ఇప్పుడు ఏంటో పరిస్థితి ఏం అర్థం కావట్లేదు నాకు. పోగొట్టేసారు రూమ్ రెంట్తో సహా, డబ్బులు లేకుండా మొత్తం ఏమైందిరా? రూమ్ రెంట్తో సహా మొత్తం డబ్బులు మొత్తం పోగొట్టేశారు రా. ఎప్పుడు ఎలా ఉన్నాడుగా మహానుభావుడు, నన్ను అడుగు, ఎదురుగానే ఉన్నాడు అడుగు, ఆడే చెప్తాడు, నేను చెప్పను. ఏమైందిరా? అన్నీ అడుగు, మహానుభావుడు అన్నీ అడగరా, ఎదురుగానే ఉన్నాడుగా, పక్కన అడుగు. ఆ ఫోన్ తీసుకొని చూడు, ఫోన్ తీసుకుని చూడు. ఏం చేసావు చెప్పరా, అసలు ఏం మాట్లాడట్లే, ఏంటో అర్థం కావట్లే. ఫ్రెండ్ టెలిగ్రామ్ లింక్ కూడా పంపించాడు రా, అందులో డబ్బులు వస్తాయి. ఏంటో మరి అర్థం కావట్లేదు రూపాయలు. అందులో మొత్తం పోయిరా సాయి, ఏదో ఒకటి చేయరా సాయి, ప్లీజ్ రా సాయి. 70,000 చూడ ఫోన్లో మరి అదే రూమ్ రెంట్ కట్టడానికి కూడా వాడేమో సాగుపడుతున్నాడు వాటర్ గానే, ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి. 70,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పట్టిందిరా బాబు? అదేం కదా, తలకాయ నొప్పి వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు. రూపాయలు 2 రూపాయలు కాదు కదా, ఇప్పుడు రెంట్ ఎలాగరా కట్టేది? వాటర్ సాగుపడుతున్నాడు, కింద నుంచి నడవని మాట్లాడరా నువ్వు, ఏం సమాధానం చెప్పకపోతే మాకు ఎలా తెలిసిందిరా బాబు. ఇంటికి వెళ్తాను రా, ఇంటికి వెళ్ళి వచ్చి ఇంట్లో డబ్బులు తెచ్చుకుంటాను రా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను రా, ఇంటికి వస్తాను రా సాయి కొంచెం. నడవని ఏంటో అసలు పిచ్చేస్తుందిరా బాబు. ఏమైందిరా? డబ్బులు మొత్తం పోయిందిరా బాబు, రూమ్ రెంట్ కట్టడానికి కూడా లేవు, ఏమి ఏం చేయాలి అర్థం కాకపోతే. ఏం చేసావు? ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదురా బాబు అసలుకి. టెలిగ్రామ్ లింక్ మా ఫ్రెండ్ ఒకటి పంపించాడు రా, అందులో డబ్బులు పెడితే రెండు డబ్బులు ఎందుకు కొట్టావు? అసలుకి రెంట్ ఏముందిరా బాబు, కట్టడానికి కూడా డబ్బులు లేవేంటి? వస్తాయి కదా అని చెప్పేసి పెట్టాను రా. మేము రెండు డబ్బులు కూడా పోయినాయిరా. రూపాయి 2 రూపాయలు కాదురా బాబు, రూమ్ రెంట్ అన్ని బయట తెచ్చినవి పెద్ద అమౌంట్ రా బాబు, అసలు ఏంటో అర్థం కావట్లేదు. మరి ఒక 2 రోజులు ఇంటికి వెళ్తాను రా, ఇంటికి మా నాన్న అడుగుతాను రా, ఏదో ఒకటి చెప్తాను రా మా నాన్నకి, ఎలాగైనా మీ డబ్బులు నేను ఇచ్చేస్తాను. పెద్ద అమౌంట్ రా బాబు, 70,000 దాకా రా బాబు, అసలు అర్థం కావట్లేదు. ఫోన్ చేయరా, హౌస్ ఓనర్ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేసాడు బాబు, ఇంత 2 డేస్లో వెళ్ళి వచ్చేస్తారా, లేదు డబ్బులు ఇచ్చేస్తాను రా. అరే ఏదో ఒకటి చేయండి రా మీరే కొంచెం. నేను వెళ్ళి రైస్ పెడతాను. రైస్ కూడా అయిపోయినాయి కదా ఇప్పుడు. ఈరోజు రాత్రి ఫస్ట్లే కానీ రండి పడుకుందాం, రండి ఈరోజు రాత్రి ఫస్ట్లే కానీ రండి, ఏ లేగరా పడుకో. బ్యాగ్ తగిలించుకున్నా ఎక్కడికి? ఇంటికి వెళ్తాను. అర్జున్ గారు ఏంటో డల్గా ఇంటికి వెళ్తున్నారా? ఏమైంది ఏంటో పెద్ద మరి దెబ్బ పడిపోయినట్టే ఉంది చూద్దాం, వాడు బాగా డల్లున్నాడు. బాబు వచ్చావా?
బా తగిలాడే. ఏంటి బాబు ఇంటికంటే కట్టారా? ఇచ్చేస్తాం అంకుల్, ఇచ్చేస్తాం, రేపు ఇచ్చేస్తాం. రేపు ఇస్తారా? ఏంటి బాబు రేపు రేపు అని మెల్ల బోర్డు పెట్టుకుని తిరగండి. మంచితనమే చూస్తున్నారు కానీ రేపు కట్టకపోతే చాలా సీరియస్ ఉంటుందన్నా. ఖచ్చితంగా రేపు ఇచ్చేస్తాం అంకుల్. అసలు మన దాకా రింగ్ అయ్యేది, అసలు రింగ్ కూడా అవ్వట్లేదు. ఫోన్ కలవట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆడేమో ఇంటి వంట రెంట్ అడుగుతున్నట్టు. ఆడ ఫోన్ చేస్తున్నాడు, లిఫ్ట్ చేయట్లేదు. 70,000 అంటే కదా పోగొట్టింది. 30,000 నేనే ఇచ్చింది. అవునా, నీకేవాడు ఇచ్చాడు 30,000? బయట తీసుకుని నేను ఆడికి ఇప్పించారా? ఇప్పుడు నాకు ఏం చేయాలో టెన్షన్ అవుతుంది. వాళ్ళేమో ఫోన్లో చేస్తున్నారు, నాకు అర్థం కావట్లే. 30,000 తీసుకున్నారు, బయట తీసుకున్నారు. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఏమైందిరా 2 రోజులు బట్టి అనుకుంటే చెప్పాలిగా, తెలిసిద్ది. అలాగుండి అన్నం తెలుసుకుంటా. ఏమైంది అసలు? రూమ్లో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలమ్మా. బెట్టింగ్ డబ్బులన్నీ పోగొట్టేసాను. నాకు ఏం చేయాలి ఏం అర్థం కాదు. బెట్టింగ్ చేయకూడదని చెప్పా కదా. మీద ముందు ఏం చేయాలో ఆలోచించు. మీరే ఎంతకు ఇచ్చి పంపించండి అమ్మా. మా దగ్గర అయితే లేవు. నాన్న పనికెళ్ళి వచ్చిన డబ్బులు ఎంతో ఉన్నాయి. ఒక 30,000 కావాలమ్మా. ఏదో ఒకటి చేయమ్మా ప్లీజ్. లేవు నాన్న పనికెళ్ళి వచ్చి 10,000 తెచ్చాడు. లేవు బెట్టింగ్ కాయలని మాట ఇవ్వు. నిజంగా మీకు ఇంకోసారి బెట్టింగ్ ఇంకా ఆయన ఒకసారి నన్ను వడ్డెక్కిచ్చమ్మా. ఎంత ఉన్నాయి చూస్తా. నాకు బెట్టింగ్ కాయొద్దని చెప్పానా? బెట్టింగ్ ఎందుకు కాస్తా? ఇది లాస్ట్ అమ్మా. ఇంకెప్పుడు తప్పులు చేయడమ్మా, పొరపాటు చేయడమ్మా. సీరియస్గా ఉంటాను. నేను ఇంకా రూమ్కి వెళ్ళిపోతానమ్మా. పద్దాకు రూమ్ అని మళ్ళీ బెట్టింగ్ అంటూ ఊరుకునేది లేదు. ఎక్కడికి వచ్చేస్తా. చెప్పులు పగిలిపోతాయి. ఇంకెప్పుడు అలా చేయలేమ్మా. నాన్న చెప్పమ్మా. సరే అటువంటి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసే. ఏంట్రా ఇంక వస్తాడా రాడా? ఎప్పుడు వస్తాడు? ఏమరా ఫోన్ కూడా ఇచ్చేట్లేదురా బాబు. అసలు ఇన్ని రోజులు అయిపోయింది, డబ్బులు తీసుకుని అయిపోయాడురా బాబు. ఏంటో అర్థం కావట్లే. ఇన్ని రోజులు అయిపోయింది, రూమ్ రెంట్ కట్టాలి. ఏంటో పరిస్థితి అర్థం కావట్లే. బాబు ఫోన్లు కూడా ఎత్తట్లా. డబ్బులు రూమ్ రెంట్ కట్టలేదురా బాబు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఎంత కంగారుగా ఉన్నారా బాబు, ఎంత తలకాయ నొప్పి. అసలు ఇంత ఏంటి, ఏం చేయొచ్చు నాకు. రూమ్ రెంట్ వరకు తీసుకొచ్చాను డబ్బులు. రూమ్ రెంట్ వరకు అడ్జస్ట్ చేస్తారా? హౌస్ ఓనర్ పంపించేస్తాను. రూమ్ రెంట్ వరకు హౌస్ ఓనర్ రూమ్ రెంట్ వరకు పంపించేసాను. రాక్షి 12,000 కొట్టావా? 12,000 కొట్టేసాను. ఓరి బాబు, ఇన్ని రోజులు ఏమైపోయావురా బాబు? ఆ ఇంటి వాండ్రా సావగొడుతున్నాడు. రెంట్ అయినా కట్టావా లేదా? రెండు కట్టాడు, ఇప్పుడే కట్టాడు. చూపించు కట్టాడంట. 30,000 అమౌంట్ ఏవిరా? సరే కొంచెం టైం ఇస్తాను. కొంచెం లైట్గా ఉందిరా. ఏం అర్థం కావట్లేదు అసలు. నువ్వేనా అర్థం చేసుకోరా ప్లీజ్రా. అరగంట అన్నవరా, 3 రోజులు అవ్వదురా. పెద్దోళ్ళు తలెత్తుకోలేవురా బాబు. పెద్దోళ్ళ దగ్గర తీసుకున్నాం కదరా. నాకు అర్థమవుతుంది. నీ మీద నమ్మకంతో అసలు రేపటికి ఏదో ఒకటి చెయ్యి, ఇవ్వాలరా. రోజులు టైం సైన్ చేశాను. డబ్బులు వస్తాయి చూస్తాను రా. రేపటి కావాలరా. రేపటికి ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో చేస్తాను. ఫోన్ తాగిపోయింది చెప్తాను. రేపటికి ఏదో ఒకటి సెట్ చేయడం కొంచెం. రేపటికి ఏదో ఒకటి సెట్ చేయడం. ఏదో చేస్తాను రా. కింద తల తాగబడి నేను డబ్బులు నీకు ఇస్తాను రా. అరే బాబు డ్యూటీకి రావాయి అంటే నిన్నే చెప్దాం అనుకున్నారా. జాబ్ మానేసారా, నా వల్ల కావట్లా. డ్యూటీ మానేస్తే ఎలారా బాబు? డబ్బులు కట్టాలిగా, బయట అప్పుడు తెచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతావు? డ్యూటీ చేయకపోతే డ్యూటీ మానేస్తే ఎలాగా? సాయంత్రానికి డబ్బులు కట్టాలి మనం ఎలాగైనా. ఏదో చేద్దాం సార్. ఏదో ఒకటి చేయడం కాదురా. నువ్వు డ్యూటీ మానేసి ఏం చేస్తావో తెలియదు. డబ్బులు అయితే ఇవ్వాలి కంపల్సరీ. సాయంత్రం లోపు కట్టాలి. నువ్వేం చేస్తావో తెలియదు. సాయంత్రం లోపు డబ్బులు అనేది ఇవ్వాలి. ఈ డబ్బులు ఇచ్చాడా? లేదురా, సాయంత్రంలోపు తెచ్చిస్తానన్నాడు రా. ఏంటి మరి పరిస్థితి? చూడాలరా. అరే బాబు తెచ్చావా డబ్బులు? అరగంటలో ఇస్తానన్నావు కదరా, మరి బాగోదు కదరా ఇవ్వకపోతే. తెచ్చాను రా డబ్బులు. ఎక్కడోరా డబ్బులు? ఎక్కడి నుంచి తెచ్చావురా? ఫోను, వాచ్, రింగు అన్నీ అమ్మేశారా. ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరికి ఏ గోళ ఉండదు. ఇంక అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను రా. కూలి పని అయినా పర్లేదు, కష్టం నష్టం అక్కడే బతుకుతాను. నా వల్ల కావట్లేదు ఇక్కడ. అరగంటలో ఇస్తానన్నావు కదరా, మరి బాగోదు కదరా ఇవ్వకపోతే. నా వల్ల కావట్లేదురా ఇక్కడ. వెళ్ళిపోతాను నేను ఇంకా.
ఏరా ఉండరా రే ఉండరా లేదురా సారీరా రే ఉండరా వెళ్దు కానిలే కానీ లేదురా సారీరా వెళ్తున్నా